భారత ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులు ప్రకటించింది. దాదాపు 132 మందికి అవార్డులు ప్రకటించగా అందులో తైవాన్ పారిశ్రామికవేత్త పేరు ఉండడం చైనాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పద్మభూషణ్ అవార్డుల జాబితాలో సెమీకండక్టర్ చిప్ తయారీలో అగ్రసంస్థ అయిన ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ పేరు కూడా ఉంటుంది. దీంతో డ్రాగన్ కంట్రీ ఉక్కిరి బిక్కిరవుతోంది. భారత్ వేసిన వ్యూహాత్మక ఎత్తుగడతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయింది. ద్వీపదేశం తైవాన్ను అక్కున చేర్చుకునే క్రమంలోనే మన దేశం ఈ ఎత్తుగడ వేసిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వ్యూహం ఏంటి? పద్మభూషణ్ ద్వారా డ్రాగన్ కంట్రీకి భారత్ ఎలా చెక్కు పెట్టబోతోంది తెలుసుకుందాం. తైవాన్కు చెందిన సెమీకండక్టర్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ ప్రస్తుతం భారత్పై దృష్టి సారిస్తోంది. ఐఫోన్లు కూడా ఈ సంస్థే మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. ప్రస్తుతం భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. చైనా తైవాన్ను ఆక్రమించుకోవడానికి కుతూహలంగా ఉంది. ముఖ్యంగా ఈ ఏడాదిలోపు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగానే తైవాన్పై ఆ దేశం అప్పుడప్పుడు యుద్ధ విమానాలు, నౌకలు పంపుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో చైనాను నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. యుద్ధమే గనక మొదలైతే అమెరికా కూడా ఇందులో చేరే అవకాశం ఉంటుంది. ఆ దేశం పరోక్షంగా చైనాపై యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే డ్రాగన్ కంట్రీలోని పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను అక్కడి నుంచి తరలించేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫాక్స్కాన్ కూడా అక్కడి నుంచి తరలిపోవాలి అని చూస్తోంది. ఈ కంపెనీ తైవాన్కు చెందింది. ఇన్నాళ్లు చైనాలో ఎన్నో పెట్టుబడులు పెట్టింది. అయితే ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో భారత్ వైపు చూస్తోంది ఆ సంస్థ. ముఖ్యంగా ఫాక్స్కాన్ చైర్మన్ అయిన యాంగ్ లియూ భారత్పై ఎనలేని ఆసక్తి కనబర్చారు. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా మన దేశంలో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు $8 బిలియన్ పెట్టుబడి పెట్టింది. వీటిని మరింత పెంచడానికే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఫాక్స్కాన్ దేశంలో 40,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. దీనికి భారత్లో దాదాపు 30 ప్లాంట్లున్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది $10 బిలియన్ వార్షిక ఆదాయం లభిస్తోంది. దీంతో పాటు మరో 14,000 కొత్త ఉద్యోగాలు సృష్టించే ఐఫోన్ కాంపోనెంట్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కర్ణాటకలో 8,800 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని కూడా ఆలోచిస్తోంది. ఫాక్స్కాన్ భారత్లో పెట్టుబడులు పెట్టడానికి మోదీ కూడా తీవ్ర ప్రయత్నాలే చేశారు. ముఖ్యంగా PLI స్కీమ్లు ప్రవేశపెట్టడం వల్ల భారత్లో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పడానికి బీజం పడింది. ఈ స్కీమ్ ద్వారా ఎన్నో కంపెనీలు భారత్కు క్యూగట్టాయి. ఇందులో ముఖ్యంగా ఫాక్స్కాన్ భారత్కు తరలి వచ్చేసింది. అందుకే ఆ కంపెనీ చైర్మన్కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కేంద్రం ఈ అవార్డును ప్రకటించడం వల్ల చైనాకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. భారత్ ఇన్నాళ్లు వన్ చైనా పాలసీని అంగీకరిస్తూ వచ్చినప్పటికీ తైవాన్ విషయంలో మాత్రం తొలిసారి మోకాలడ్డినట్లు కనిపిస్తోంది. డ్రాగన్ కంట్రీ తన చుట్టూ ఉన్న దేశాలతో ఎప్పుడు గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంటుంది. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడంతో ఆయా దేశాల సార్వభౌమత్వానికే సవాలుగా మారింది చైనా. ఒకప్పుడు టిబెట్, హాంకాంగ్లను ఈ విధంగానే స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ ఏడాది కల్లా తైవాన్ని ఆక్రమించుకోవాలని టార్గెట్గా పెట్టేసుకుంది. ఇందులో భాగంగానే ఆ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. తరచూ యుద్ధ విమానాలను తైవాన్పై తీసుకెళ్లడం, ఆ దేశ జలమార్గాల్లో యుద్ధ నౌకల్ని పంపడం చేస్తోంది. కేవలం ఆ దేశంతోనే కాకుండా ఇటు భారత్లోని ప్రాంతాలను తనదని భావిస్తోంది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్తో పాటు గాల్వాన్ వంటి ప్రాంతాలను తన దేశంలోనిదని చెబుతూ వస్తోంది. వన్ చైనా పాలసీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదే అని వాదిస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్ వన్ చైనా పాలసీని అంగీకరిస్తూనే వస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వానికి చైనా కమ్యూనిస్టు పార్టీకి నెహ్రూ కాలంలో బహిరంగ ఒప్పందమే ఉంది. టిబెట్ను డ్రాగన్ కంట్రీ ఆక్రమించుకునే సమయంలో నెహ్రూ ప్రధానిగా ఉండి భారత్ నుంచి చైనా ఆర్మీకి ఆహారాన్ని కూడా పంపారు. ఆ తర్వాత కూడా హస్తం పార్టీ డ్రాగన్ కంట్రీకి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. 2004లో UPA 1 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంతో లోపాయికారి ఒప్పందం సైతం కుదుర్చుకున్నట్లు బీజేపీ ఆరోపణలు చేసింది. గాంధీ కుటుంబానికి ఆ దేశం నుంచి డబ్బులు అందాయని ఆరోపించింది. ఆ సమయంలోనే హస్తం పార్టీ కూడా చైనాను ఇబ్బంది పెట్టకుండా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో సలామీ స్లెసింగ్ ద్వారా డ్రాగన్ కంట్రీ భారత్ను ఆక్రమిస్తూ వస్తున్నా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చూసి చూడన్నట్టు ఉండింది. ఈ కారణంగానే మన దేశం చాలా భూభాగాలు కోల్పోయింది. అంతేకాదు ఈ ఒప్పందం జరిగిన తర్వాతే భారత్లో వ్యాపారాలు కూడా పెంచుతూ వచ్చింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య తేడా ఎప్పుడూ లేనంతగా పెరిగింది. భారత్ నుంచి ఎగుమతులు తగ్గడంతో పాటు చైనా నుంచి దిగుమతులు పెరిగాయి. ఈ కారణంగా చైనా ఆధిపత్యం నడిచేది. భారత మార్కెట్లన్నీ నాసిరక ఉత్పత్తులతో నిండిపోయాయి. వాటిలో నాణ్యత అనే మాటే ఉండేది కాదు. దీంతోపాటు ఆ దేశ ఉత్పత్తుల్లో హానికర రసాయనాలు ఉపయోగించడం వల్ల భారత్లో ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడేవి. అయితే మోదీ అధికారంలోకి వచ్చాక ముందుగా డ్రాగన్ కంట్రీ సలామీ స్లెస్సింగ్ను పూర్తిగా ఆపేశారు. గాల్వాన్, డోక్లాం, తవాంగ్ ప్రాంతంలో భారత భూభాగాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చైనాకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
అయితే చైనా ప్రస్తుతం తైవాన్ను ఆక్రమించుకోవడం పూర్తయితే దాని నెక్స్ట్ టార్గెట్ భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ పైనే ఉంటుంది. అందుకే ఆ దేశపు వన్ చైనా పాలసీకి భారత అంగీకారం ఉండబోదని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్ తైవాన్ పారిశ్రామికవేత్తకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం ఇందులో భాగంగానే పలువురు భావిస్తున్నారు. దీంతోపాటు ఇది డ్రాగన్ కంట్రీతో ఆర్థిక యుద్ధానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ దేశం ఇన్నాళ్లు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ప్రపంచాన్ని శాసించేది. ఎన్నో కంపెనీలు ఆ దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవి. దిగ్గజ అమెరికన్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను చైనాలోనే తయారు చేసేవి. అక్కడ లేబర్ ఖర్చులు తక్కువగా ఉండడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతుండడంతో చైనా తయారీ రంగంలో అగ్రగామిగా ఉంటూ వచ్చేసింది. ఈ విషయంలో ఆ దేశానికి ప్రత్యామ్నాయం కూడా ఉండేది కాదు. చైనా ఆర్థికంగా ఎదగడానికి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లే ప్రధానం. ఆర్థికంగా బలంగా ఉండడంతో ఆ దేశం ఇన్నాళ్లు భారత్ను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. ఈ కారణంతోనే మోదీ ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక స్థితిని దెబ్బగొట్టడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అక్కడి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లపై గురిపెడుతూ వాటిని భారత్కు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు మోదీ. ఇందులో భాగంగానే అక్కడి కంపెనీలు భారత్కు తరలిపోవడానికి ప్రోత్సాహకాలు అందజేశారు. క్రమక్రమంగా ఇవి ఫలితాలనిస్తూ వచ్చాయి. కేవలం ఒక ఫాక్స్కాన్ సంస్థ వల్లే భారత్లో దాదాపు 50,000 మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. దీంతోపాటు ప్రతి ఏటా $1 బిలియన్ లాభాలు అందుతున్నాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు ఇది ఒకవైపు చైనాకు ఆర్థికంగా నష్టంకి చేకూరుస్తూనే మరోవైపు భారత్ ఆర్థికంగా లాభపడడానికి సహాయపడుతోంది. ప్రస్తుతం యాంగ్ లియూకు పద్మభూషణ్ అవార్డు అందజేయడం వల్ల మరో సందేశం కూడా ఇచ్చింది భారత్. మన దేశంలో పెట్టుబడులు పెట్టే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని, వారిని మనం జాగ్రత్తగా చూసుకుంటామనే సందేశం కూడా ప్రపంచానికి చేరింది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.